హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శిల్పారామంలో ఉన్న స్టాల్స్ని అయితే చూపిస్తాను. ఇది పిల్లల అమ్యూజ్మెంట్ పార్క్ మాత్రమే కాదు, ఇక్కడ మనకి చాలా స్టాల్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆ స్టాల్స్లో మనకి అన్నీ కూడా హ్యాండ్లూమ్ ప్రోడక్ట్సే, హ్యాండ్లూమ్ ఐటమ్స్ అయితే మనకి దొరుకుతాయి. అంటే చేనేత ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్దాము. ఇప్పుడైతే మేము ఎంటర్ అయ్యాము. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. రైట్ సైడ్ నుంచి అయితే మనకి ఈ స్టాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ స్టాల్ అండి. ఇక్కడ మనకి అన్నీ కూడా హ్యాండీక్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి మన లివింగ్ రూమ్లో అంటే హాల్లో డెకరేటివ్ ఐటమ్స్గా పెట్టుకోవడానికి కూడా అసలు చాలా చాలా బాగుంటాయి. అసలు చాలా బాగున్నాయి అన్నమాట. కావాలంటే మీరే చూడండి. అండ్ ఈ హ్యాంగింగ్స్ అయితే అసలు నాకు భలే నచ్చేసాయి, వాల్ హ్యాంగింగ్స్. అండ్ ఇది వచ్చేసి సెకండ్ స్టాల్ అనమాట. ఇక్కడ మనకి అన్నీ కూడా సెరామిక్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ అసలు మనకి పిగ్గీ బ్యాంక్స్ కూడా సెరామిక్ ఐటమ్స్తో చేశారండి. అంటే ఈ పిగ్గీ బ్యాంక్ షేప్స్ కూడా మనకి డిఫరెంట్గా ఉన్నాయి. నేను దీనిపైన షార్ట్ వీడియో కూడా తీయడం జరిగింది. ఇంకా అలాగే మనకి ఇక్కడ అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఉన్నాయి. అసలు క్వాలిటీ అయితే అసలు చాలా బాగుందండి. హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ కదా. అండ్ ఈ శారీ అయితే అసలు చాలా బాగుంది. ఎంత దాని ప్రైస్? ఎంత దాని ప్రైస్ ఎంత దాన్ని? 1300. ఏ రేంజ్ నుంచి ఉన్నాయి ఇక్కడ? 850. అండ్ నెక్స్ట్ మనకి జ్యువెలరీ స్టాల్ అయితే ఉంది. మన ఇంట్లో ఎంత గోల్డ్ జ్యువెలరీ ఉన్నా, ఎంత జ్యువెలరీ ఉన్నా కూడా బయటికి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా మన మనసు వాటిపైన వెళ్తుంది కదా. నాకైతే ఖచ్చితంగా వెళ్తుందండి. ఇంట్లో ఎన్నున్నా కూడా వీటిపైన అయితే ఖచ్చితంగా మనసు వెళ్తుంది. ఏదో ఒకటైతే కొనేస్తాను. అండ్ ఈ ఫస్ట్ మనకున్న ఈ స్టాల్లో అయితే తీసుకోకండి. మనకి స్టాల్ నెంబర్ 13 18 ఉంది జ్యువెలరీది. అక్కడైతే పర్చేస్ చేయండి. ఇంకా వీడియో చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి జూట్ బ్యాగ్స్ కలెక్షన్ అనమాట. బ్యాగ్స్ ఎంత అండి? 180. ఇవి 200. ఎంత ఇది? 160. విన్నారు కదండి కన్వర్సేషన్. బయట కూడా ఇక్కడ సేమ్ రేట్స్ ఉన్నాయి కదా అంటే అవును, కానీ క్వాలిటీ అయితే బాగుందని అంటుంది. నిజంగా క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఈ జూట్ బ్యాగ్స్ది. అండ్ అలాగే ఇక్కడ మనకి చెక్క బొమ్మలు అయితే ఉన్నాయి. ఎప్పుడో నా చిన్నప్పుడు చూసానండి ఈ చెక్క బొమ్మలు అయితే. అండ్ ఇప్పుడు చూస్తున్నాను. మన ఇంట్లో బొమ్మలు కొలువప్పుడు మనం ఈ చెక్క బొమ్మలు అయితే అప్పుడు పెట్టేవాళ్ళం కదా. ఈసారి ఎవరైనా చెక్క బొమ్మలు అంటే బొమ్మలు కొలువు చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి అయితే కొనేసుకోండి. చాలా బాగున్నాయి చెక్క బొమ్మలు అయితే. స్టాల్ నెంబర్ 10. ఇక్కడ మళ్ళీ మనకి బ్యాగ్స్ అయితే ఉన్నాయి. కొన్ని స్టాల్స్ అయితే క్లోజ్ అయి ఉన్నాయండి. శాండిల్స్ బాగున్నాయి ఇక్కడ, శాండిల్స్ కూడా. హ్యాండ్లూమ్ శారీస్. ఏంటి శారీసా ఇవి? టవల్సా శారీసా? ఏ ప్రైస్ నుంచి ఉన్నాయి అవి? ఏ రేంజ్ ఆ శారీస్? ట్యూబ్ అయితే ఇక్కడ బ్లాక్ కలర్ శారీ ఉంది కదండి సైడ్కి, దానిపైనే వెళ్ళింది. దీని ప్రైస్ ఎంతో చెప్పాడు, 1200 1500 చెప్పాడు. నచ్చిందా ఆ బ్లాక్ కలర్ శారీ? నచ్చితే కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి.
అండ్ ఇదన్నమాట నేను చెప్పిన స్టాల్. మనం ఫస్ట్ ఉన్న రైట్ సైడ్ ఫస్ట్ ఉన్న స్టాల్కి అయితే వెళ్ళకండి, ముందు మనము ఈ స్టాల్కి అయితే రండి. ఇక్కడ జ్యువెలరీ అయితే చాలా తక్కువ ఉంది. మీరైతే ఈ కన్వర్సేషన్ అయితే వినండి. నీ దగ్గర బాగున్నాయి, ఆయన దగ్గర మరీ ఎక్కువ ఉంది. ఇది 100 కదా? అయ్యా నేను ఆయన దగ్గర ఎక్కువ రేటు పెట్టుకున్నానే. ఇది ఎంత? ఇది 80. ఇవి ఈచ్ చైన్ లా వస్తారా? శిల్పారామంలో జ్యువెలరీ పర్చేస్ చేయాలనుకుంటే ఈ స్టాల్లో అయితే పర్చేస్ చేయండి. తను చాలా రీజనబుల్ రేట్స్ అయితే చెప్పాడు, నాకు చాలా బాగా అనిపించింది. 8 లైన్స్ అయితే 350 వస్తుంది, చేసింది వస్తుంది. ఇదైతే మీరు చేయించుకోవాలి, అదైతే చేసింది వస్తుంది 350 పడుతుంది 8 లైన్స్. కలెక్షన్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి ఇక్కడైతే. ఈ చైన్స్ ఎంత? ఇవి 350 అన్ని చౌకర్స్ 350. నార్మల్ పక్కకు అయితే 120. సింగిల్ చైన్స్ ఇవి అవైతే 120. నాకైతే పర్సనల్గా చాలా బాగా అనిపించిందండి ఇక్కడ కలెక్షన్ అయితే. సో ఎవరైనా జ్యువెలరీ పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ పర్చేస్ చేసుకోండి, ఫస్ట్ స్టాల్లో అయితే తీసుకోకండి. ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఇవి 200 కింద 150 బాగున్నాయి. ఇది ఈచ్ రో 50 అన్నావు కదా? ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ ఇస్తాను, ఎక్కువ కావాలంటే 10 రూపీస్ తగ్గిస్తాను. ఇది కూడా అంతేనా? సేమ్ ప్రైస్? ఇది వచ్చేసి స్టాల్ నెంబర్ 18 అనమాట. స్టాల్ నెంబర్ 18లో జ్యువెలరీ పర్చేస్ చేయండి. మనకి థర్డ్ స్టాల్లో అసలు అక్కడ ప్రైస్ ఎక్కువగా చెప్తున్నాడు. అండ్ ఇక్కడ మనకి టాప్స్ నుంచి కిడ్స్ వేర్ ఇంకా నైటీస్ చాలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ లేటెస్ట్ టాప్స్ కుర్తాస్ కూడా ఉన్నాయి. ప్రైజెస్ మరీ తక్కువ అని కాదు, మరీ ఎక్కువ అని కాదు, ప్రైజెస్ అయితే నార్మల్గా ఉన్నాయండి, తక్కువ అని కూడా చెప్పను. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ అయితే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అదండి స్టాల్స్. మొత్తం స్టాల్స్ చూసేసరికి కూడా చీకటి అయిపోయింది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? ఈ స్టాల్స్ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీకెండ్కి ఖచ్చితంగా మీ పిల్లల్ని అయితే తీసుకెళ్ళండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ శిల్పారామంలో. ఇది మినీ శిల్పారామం ఉప్పల్ అండి, చాలా బాగుంది. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.